పెద్దోళ్ళ మాట సద్దన్నం మూట. ఒక ఊర్లో ఒకడుండేటోడు. వాడు చానా మంచోడు. కానీ చాలా పేదోడు. రోజు కూలి పనికి పోతే తప్ప ఇల్లు గడవదు. ఒకరోజు వాని పెళ్ళాం, ఇట్లా ఎంతకాలమని కష్టపడతాం? ఒక్కరోజు కూలి పనికి పోకపోయినా కడుపుకింత అన్నం లేక కష్టమైపోతా ఉంది. నా దగ్గర 4 వరహాలున్నాయి. వాటిని తీసుకొని నగరానికి పోయి ఏదైనా వ్యాపారం చేయి. అదృష్టం బాగుంటే బాగా సంపాదించుకోవచ్చు అని చెప్పి వాని చేతిలో 4 వరహాలు పెట్టింది. వాడు ప్రొద్దున్నే ఇంకా తెల్లవారకముందే లేచి తలస్నానం చేసి దేవునికి మొక్కుకొని పెళ్ళామిచ్చిన సద్దిమూట సంకన పెట్టుకొని నగరానికి బయలుదేరినాడు. మధ్యలో ఒక అడవి దాటాలి. ఆ అడవిలో నడిచి నడిచి కాళ్ళు పీకసాగాయి. అంతలో దూరంగా ఒక ముసలోడు పోతా కనబడ్డాడు. మాట్లాడుతూ పోతే కష్టం కనపడదు కదా అనుకొని వాడు ఓ తాత ఓ తాత అని గట్టిగా పిలిచాడు. కానీ ఆ ముసలోడు ఆ అరుపు వినబడినట్టుగానే తన మానాన తాను అట్లాగే పోసాగాడు. వినబడట్లేదేమో అని వీడు మరొక్కసారి గట్టిగా కేకేసినాడు. హూ హూ! ఆ ముసలోడు కొంచెం కూడా తల తిప్పి చూడలేదు. దాంతో వాడు ఉరుక్కుంటా ఆ ముసలోని దగ్గరికి పోయి, ఏం తాత, పిలిస్తే కూడా పలకకుండా పోతా ఉన్నావు అన్నాడు. దానికా ముసలోడు, చూడు నాయనా, నేనందరి మాదిరి పని పాట లేకుండా ఊరికే మాట్లాడే రకం కాదు. నా మాట బంగారు మూట. ఒక్కో వరహాకి ఒక్కో మంచి మాట మాట్లాడతా. నీకిష్టమైతే మాట్లాడు, లేదంటే లేదు అన్నాడు. పెద్దోళ్ళ మాట సద్దన్నం మూట అన్నారు కదా, అందుకని వాడు సరేనని ఒక వరహా ఇచ్చాడు. అప్పుడా ముసలోడు, ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోవడం మరవద్దు అన్నాడు. సరేనని వాడు ఇంకొక వరహా ఇచ్చినాడు. కొత్త స్థలానికి పోతే ఏమరపాటుగా ఉండొద్దు అన్నాడు. సరే, ఇంకొక మాట చెప్పు అని 3వ వరహా కూడా ముసలాయనకు ఇచ్చాడు. అప్పుడా ముసలోడు దాన్ని తీసుకొని, ఎంత ఎదిగినా మొదట చేసిన పని మరవద్దు అన్నాడు. ఇంకా వాని దగ్గర ఒకే ఒక వరహా మిగిలింది. ఏమైతే అదే కానియ్యు, ఆఖరికి దాన్ని కూడా ఇచ్చినాడు. అప్పుడా ముసలోడు తొలికోపం మంచిది కాదు, దాన్ని విడిచిపెట్టాలి అని చెప్పాడు. అట్లా 4 వరహాలు తీసుకొని 4 మంచి మాటలు చెప్పి ఆ ముసలోడు వెళ్ళిపోయాడు. వాడు అట్లా పోతా పోతా చీకటి పడే సమయానికి ఒక రాజ్యానికి చేరుకున్నాడు. నడిచి నడిచి ప్రొద్దున తిన్నదంతా అరిగిపోవడంతో ఒక ఇంటి ముందు కూర్చొని పెళ్ళాం కట్టించిన సద్దిమూట ఇప్పుకొని తినడం మొదలుపెట్టినాడు. అట్లా తింటూ తింటూ ఉంటే ఆ ఇంట్లో నుండి గొల్లుమని ఏడుపు వినపడింది. ఏందబ్బా, అందరూ అట్లా ఏడుస్తా ఉన్నారు అనుకొని లోపలికి పోయి, ఎందుకమ్మా అట్లా ఏడుస్తా ఉన్నారు, ఏంది మీ బాధ అని అడిగాడు. దానికా ఇంట్లో వాళ్ళు వెక్కి వెక్కి ఏడుస్తూ, ఏం చేయమంటావు నాయనా, ఈ ఊరి రాజుకొక కూతురుంది. ఆమె పక్కన ఎవరు పడుకున్నా ప్రొద్దున కల్లా నురకలు కక్కుకొని చస్తూ ఉన్నారు. ఎవరైతే అట్లా సావకుండా బ్రతుకుతారో వానికి ఆమెనిచ్చి పెళ్లి చేయడమే కాకుండా ఈ రాజ్యానికి రాజును కూడా చేస్తానంటూ రాజు ప్రకటించాడు. మొదట్లో కొంతమంది పోయినారు, కానీ పోయిన ప్రతి ఒక్కరూ చస్తూ ఉంటే ఇప్పుడు ఎవ్వరూ పోవడం లేదు. దాంతో ఆ రాజు రోజుకొక ఇంటి నుంచి ఒకడు రావాలి, రాకపోతే ఆ ఇంట్లో అందరినీ చంపేస్తానని ఆజ్ఞాపించినాడు. ఈరోజు మా వంతు వచ్చింది. నాకున్నది వీడొక్కడే కొడుకు. అది నా బాధ అని చెప్పింది. అప్పుడు వానికి ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోవడం మరవద్దు అని ముసలోడు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. వెంటనే, అమ్మా, నువ్వేం బాధపడొద్దు, నీ కొడుకు బదులు నేను వెళతాను, నాకెవరూ లేరు అని చెప్పి వాళ్ళు వద్దు వద్దన్నా వినకుండా పోయినాడు. భటులు వాణ్ణి తీసుకొని పోయి యువరాణి గదిలో వదిలివేశారు.
వాడు యువరాణి పెట్టినటువంటివన్నీ బాగా తిన్నాడు. నెమ్మదిగా నిద్ర ముంచుకొని రాసాగింది. మంచం మీద పండుకున్నాడు. కళ్ళు మూసుకుపోతున్న సమయంలో కొత్త స్థలానికి పోతే ఏమరపాటుగా ఉండొద్దు అని ముసలోడు చెప్పిన మాట గుర్తుకు వచ్చి టక్కున లేచి కూర్చున్నాడు. నిద్రపోకూడదని కత్తి తీసుకుని వేలు కోసుకొని నిమ్మకాయ పెట్టుకున్నాడు. ఆ మంటకు ఇంకా నిద్రేమి వస్తుంది? దాంతో వాడు నిద్ర రాకపోయినా కదలకుండా మెదలకుండా మట్టసంగా మంచం మీద పండుకొని నిద్రపోతున్నట్లుగా నటించసాగాడు. అర్ధరాత్రి దాటగానే వానికి బుస్సుమని చప్పుడు వినబడింది. అదిరిపడి లేచి చూస్తే వాడు పండుకున్న మంచం కోళ్ళ నుంచి 2 పాములు సర్రున బయటకొస్తా కనబడినాయి. ఓహో, ఇదా సంగతి అనుకొని చటుక్కున కత్తి తీసి దాన్ని కసుక్కున నరికి పారేసినాడు. అవి గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోయినాయి. ప్రొద్దున్నే బట్టలు తలుపు తెరిచి చూస్తే ఇంకేముంది? మంచం మీద కూర్చుని చిరునవ్వులు నవ్వుతూ కనబడుతున్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి ఉరుక్కుంటూ పోయి రాజుకు చెప్పినారు. రాజు వెంటనే వాని దగ్గరకొచ్చి విషయమంతా కనుక్కొని సంబరపడి చెప్పిన మాట ప్రకారమే కూతురిని వానికి ఇచ్చి పెళ్లి చేసి రాజ్యానికి రాజును చేసినాడు. ఎంత ఎదిగినా మొదట చేసిన పని మరవకూడదు అని ముసలోడు చెప్పినాడు కదా. అందుకని వాడు రాజైనా సరే రోజు కొంతసేపు పలుగుపార పట్టుకొని పాత పంచ కట్టుకొని పొలానికి పోయి కష్టపడి పని చేసేటోడు. జనాలందరినీ ప్రేమగా పలకరించేటోడు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా కన్నబిడ్డల్లా ఆదుకునేటోడు. ఇది చూసి ఆ ఊరి జనాలు, అబ్బా, మా రాజు ఎంత మంచోడు, ఇట్లాంటి రాజు ప్రపంచంలో యాడా ఉండడు అని చెప్పుకొని మురిసిపోయేటోళ్ళు. ఆ రాజ్యానికి ఒక సేనాధిపతి ఉన్నాడు. వాడు చాలా దుర్మార్గుడు. ఎట్లాగైనా సరే రాజు కావాలని వాని కోరిక. అందుకని వాడు కొంతమంది సైనికులకు బాగా డబ్బులిచ్చి లొంగ తీసుకుని ఒకరోజు రాత్రి రాజును రాణిని బంధించి చెరసాలలో వేసి తానే ఇప్పటి నుంచి ఆ రాజ్యానికి రాజునని ప్రకటించేసుకున్నాడు. కానీ ఆ ఊరి జనాలు అంత మంచి రాజును అన్యాయంగా బంధిస్తావా? మాకు ఆ రాజే కావాలి, నువ్వొద్దు అంటూ కనబడిన కత్తులు కటాళ్ళు తీసుకుని తిరగబడి దొరికినోన్ని దొరికినట్లు చంపడం మొదలుపెట్టినారు. ఆ దెబ్బకు భయపడి సేనాధిపతి రాజ్యాన్ని వదిలి పారిపోయినాడు. దాంతో వాడు తిరిగి రాజైనాడు. పెండ్లై ఎన్ని సంవత్సరాలు దాటినా వానికి పిల్లలు పుట్టలేదు. అంతలో వానికి మొదటి పెళ్ళాం గుర్తుకొచ్చింది. దాంతో ఒకరోజు చిన్న పిల్లానికి జరిగినదంతా చెప్పి మొదటి పెళ్ళాన్ని పీల్చుకొని వస్తానని పోయినాడు. పోతే ఇంటి ముందు ఎవరో చిన్నపిల్లోడు అమ్మా అమ్మా అంటూ తన పెళ్ళాం చుట్టే తిరుగుతూ కనబడ్డాడు. అది చూసి వానికి విపరీతమైన కోపం వచ్చింది. నేను లేనప్పుడు ఇది ఎవరినో పెళ్లి చేసుకుని పిల్లోన్ని కూడా కన్నట్లుంది అనుకొని ఉరుక్కుంటూ పోయి ఇద్దరినీ పట్టుకొని చంపడానికి కత్తి లేపినాడు. అంతలో తొలికోపం మంచిది కాదు, విడిచిపెట్టాలి అని ముసలోడు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. దాంతో కోపాన్ని తగ్గించుకొని ఎవడే వీడు, నిజం చెప్పు అన్నాడు పెళ్ళాంతో. అప్పుడు ఆమె, వీడెవడో కాదు, మన కొడుకే, నీవు పోయిన 6 నెలలకు పుట్టినాడు. నీవు నన్ను పోయినప్పటికే నాకు నెల తప్పింది. కావాలంటే చుట్టుపక్కలోళ్ళని అడుగు అనింది. చుట్టుపక్కల జనాలు కూడా ఆమె చెప్పింది నిజమే. ఆ రోజు నుంచి రాత్రింబగళ్ళు నీకోసమే ఎదురు చూస్తూ ఉంది అని చెప్పారు. దాంతో వాడు తొందరపడి అన్యాయంగా నా పెళ్ళాం బిడ్డలను చంపుకుంటా ఉంటినే అని బాధపడి వాళ్లకు జరిగిన విషయమంతా చెప్పి తనతో పాటు రాజ్యానికి తీసుకొని పోయినాడు. అక్కడ అందరూ కలిసిమెలిసి హాయిగా బ్రతికినారు.